బ్రేకప్ జనరల్గా లవర్స్ విడిపోయేటప్పుడు అఫీషియల్గా యూజ్ చేసే ఒక వర్డ్. ఆ ఒక్క వర్డ్ కొంతమందిని తాగుబోతులు చేస్తుంది, మరి కొంతమందిని బాగుపడేట్లు చేస్తుంది, కానీ చాలామందిని ఒంటరిని చేస్తుంది. నాలాగా మీకు నా లవ్ స్టోరీ చెప్పను, జస్ట్ నా బ్రేకప్ స్టోరీ మాత్రమే చెప్తాను. జస్ట్ బ్రేకప్ స్టోరీ మాత్రమే. చినుకులారాలి నదులుగా సాగి ఊరికే నేను కలుద్దామని వచ్చా. ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే రేయ్ 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 చైత్ర కోసమే కదా? చిచ్చి, దాని గురించి అయితే అస్సలు రాలేరా నేను. అయినా నేను చైత్ర కోసం రాలేదురా. పెద్ద పెద్ద పీజీలు పిహెచ్డీలు పాస్ అయిన వాళ్ళే లవ్ అనగానే ఫెయిల్ అయిపోయారు మచ్చా. నేనెంత అయినా నేను దానికోసం రాలేరా. మైండ్ దొబ్బిందా? కాదని చెప్పానా? చైత్ర ఎవరు అసలు? నేను దానికోసం రాలేరా బాబు. చైత్ర ఎక్కడుందో చూడాలనుందిరా. రారా వెళ్దాం. ఏయ్, రారా. రేయ్, వస్తావా రావా? నేను వెళ్తున్నా. అవును, ఇప్పటి వరకు నేను తాగింది నా బెస్ట్ ఫ్రెండ్తో. వాడి పేరు ఎస్. వాడికి సింగింగ్ అంటే ఇష్టం, కానీ పాడలేడు, కాజ్ హీఈస్ డమ్. ఇంతకుముందు వాడు అడిగింది చైత్ర గురించి. చైత్రది నాది 4 years లవ్. నేను ఎంబీఏ కోసం బెంగళూరు వెళ్ళాను. అందరు లవర్స్ లాగానే డైలీ ఫోన్, మెసేజ్, చాటింగ్. సడన్గా ఏమైందో తెలీదు, తన ఫోన్ నుంచి లెట్స్ బ్రేకప్, ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ అనే మెసేజ్. తనకు కాల్ చేశా, నో రెస్పాన్స్. తన ఫ్రెండ్స్కి కాల్ చేశా, నిజమన్నారు. అంతే, వెంటనే హైదరాబాద్ వచ్చేసా. అసలు ఏమైందో తననే అడుగుదామని. బట్ ఇప్పుడు చైత్ర ఎక్కడుందో, ఏం చేస్తుందో
వచ్చావు? నీ దగ్గర జాబ్ ఏమైనా ఉంటే ఇస్తావాడే? ప్లీజ్ స్టాప్ జోకింగ్. ప్లీజ్ వెళ్ళిపో. మా హస్బెండ్ వచ్చే టైం అయింది. అవునా? రానీలే కానీ నాకు హెల్ప్ కావాలి. ఏంటి? నాకు చైత్ర అడ్రస్ కావాలి. ఆ అమ్మాయికి పెళ్ళైపోయి చాలా హ్యాపీగా ఉంది. నువ్వు మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేయకు. అబ్బా, మీరు లవ్ చేసి డిస్టర్బ్ చేయొచ్చు, ఇంకొని పెళ్లి చేసుకొని డిస్టర్బ్ చేయొచ్చు, కానీ మేము మాత్రం మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దా? అయినా తను వదిలే. తను ఇప్పుడు ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. నా హస్బెండ్ వచ్చే టైం అయింది. ప్లీజ్ వెళ్ళిపో. వెళ్ళిపోతా కానీ ఇందాక నుంచి హస్బెండ్ హస్బెండ్ అంటున్నావు. నువ్వు పెళ్లి చేసుకుంది నీ లవర్ అర్జునే కదా? కాదు. అనుకున్నానే. మీ పని బాగుందే, ఒకరిని ప్రేమిస్తారు, ఇంకొన్ని పెళ్లి చేసుకుంటారు. సర్లే, దాని అడ్రస్ ఎలా కనుక్కోవాలి నాకు తెలుసులే కానీ నువ్వు సిగరెట్ తాగు. దివ్య నాకు చైత్రకి కామన్ ఫ్రెండ్. అడ్రస్ అడగగానే తను ఎందుకు అలా బిహేవ్ చేసిందో తెలీదు. బట్ చైత్ర అడ్రస్ ఎలా కనుక్కోవాలో నాకు అర్థం కాలేదు. అప్పుడే దివ్య కాల్ చేసింది. హలో జీవన్. చెప్పు. చైత్ర అడ్రస్ కావాలని అడిగావు కదా? అవును, అడిగాను. వాట్సాప్లో లొకేషన్ షేర్ చేశాను. ఓకే. తను అదే అడ్రస్లో ఉంది, వెళ్ళు. సరే. మ్యారేజ్ అయ్యే ఫస్ట్ టైం చైత్రం కలవబోతున్నాను. బట్ తన ఇంట్లో నాకు జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ ఇంకే లవర్కి జరగకూడదు. జీవన్ చచ్చిపోయి బ్రతికిపోయింది అది. నీలా ఇంకొని పెళ్లి చేసుకుని ఉంటే నేనే దాన్ని చంపేసేవాడిని. ఫ్యానేరా. ఎలా ఎలా జరిగింది అది? అది బైక్ యాక్సిడెంట్లో. యాక్సిడెంటా? పోయింది నిజం, నే నీ నిజం కడదాకా నమ్మాలా, చలి రూపు మాయమయ్యేలా చిరు
రాలేనే ఎలా, తొలి ఆశ కూలిపోయేలా, తుది శ్వాస ఆగినే ఎలా. చెలి చేత్ర కోసమని కంటి పాప తడి రెప్పవేయనని చెబుతున్నా, ఒక మాట చెప్పలేని గొంతు విప్పలేని గుండె చాటు వెద వింటున్నా. తన తప్పు కాదు అని చెప్పుతుంది మది కంటి ముందు నువ్వు లేకున్నా. నన్ను నమ్మలేదు చెలి తప్పు నాది అని ఒప్పుకుంటూ వస్తున్నా 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 వస్తున్నా, నీకు తోడుగా వస్తున్నా. చెలి రూపు మాయమయ్యేలా, చిరునవ్వు రాలేనే ఎలా, తొలి ఆశ కూలిపోయేలా. Finally, this is my breakup story.